అమ్మాయిలు, అబ్బాయిలు కావచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక అబ్బాయి ఇద్దరు, ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్‌ని, ఒక అమ్మాయి ఇద్దరు, ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్‌ని, లేకపోతే ఎక్స్‌ట్రా మెటీరియల్ ఎఫ్ఐఆర్స్. అఫైర్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి సార్. అసలెందుకిలా జరుగుతుంది? దేనివల్ల? ఎంతవరకు ఆపగలం మనం దీన్ని? ఎప్పుడైనా మీరు స్కూల్స్‌కెళ్ళండి. హ్మ్. నేను రెగ్యులర్‌గా ఎళ్తుంటాను కాబట్టి హ్మ్. స్కూల్స్‌కెళ్తే, అక్కడ చాలామంది ఎయిత్ క్లాస్‌కెళ్ళంగానే, "ఏం నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నీకు గర్ల్ ఫ్రెండ్ లేడా?" అని ఎదవ కల్చర్‌లో ఇప్పుడు మనం బతుకుతున్నాం. అందులో ఇంకో దరిద్రం ఏంటి తెలుసా? ఎంత కామెడీ అయిపోయిందంటే, ఎప్పుడైనా వీళ్ళు బయట ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు, నువ్వెవరినో మెయింటైన్ చేస్తున్నావంట కదా!" అని ఎదవ కామెడీలు చేస్తూ, అంటే నువ్వెంత తోపు కాకుంటే నువ్వు ఒక భార్య, ఇంకో రిఫైర్, నువ్వు సూపర్‌రా! ఇలాంటి దరిద్రపు ట్యాగులిస్తూ, వాడేదో పెద్ద ఉత్తమమైన కార్యక్రమం చేసినట్టు వాడిని మెచ్చుకుంటూ ఇలా చేస్తూ ఉంటే ఇదే బిగ్గెస్ట్ థ్రెట్. ఎప్పుడైనా మీరు ఇంతకు ముందు రోజుల్లో ఏదన్నా రాంగ్ రిలేషన్‌షిప్‌లోకెళ్తే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే యూ డిడ్ ఎ మిస్టేక్. నువ్వు చేసింది తప్పు అని చెప్పి అంటూ ఉంటే, ఓహ్! తప్పు చేస్తున్నావు, సమాజంలో జాగ్రత్తగా ఉండాలని బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నావు? అదేదో పెద్ద వీడికేరా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారనంగానే వాడు చూసా నేను నేను తోపు తెలుసా నీకు? ఎదవ ఐడెంటిటీ కోసం చేసే దరిద్రాలు ఇవన్నీ. మీరిందాక అడిగారు గదా! ఏమన్నా కేసులొచ్చాయా మీకు ఇలాంటి వాటిలో అని చెప్పి. ఒక కౌన్సెలింగ్‌కి ఒక బాబు, తల్లి ఇద్దరొచ్చారు. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తల్లి కూడా కూర్చొనుంది. ఆమె ఎందుకు తీసుకొచ్చింది? వీడు అస్తమానం మొబైల్ కొంటాడు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పంటే, నేరుగా వాడిని తీసుకొనొచ్చి మాట్లాడుతున్నాను. వాడికి కొద్దిసేపు కౌన్సెలింగ్ ఇచ్చాను. ఆమెకి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాత వాడేమంటున్నాడో తెలుసా? అమ్మా, నువ్వు గనక ఇంకా ఎక్కువ చేసావనుకో, ఇంటికెళ్ళి నాన్నకి నీకుండే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని చెప్పేస్తా నేను. జాగ్రత్త అని నా ముందు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని నేను సరిచేయాలి ఇక్కడ? ఇలాంటి దారుణమైన థింగ్స్ అన్నీ హ్మ్. జాగ్రత్తగా, బాధ్యతాహితంగా ఎవరైతే ఉంటారో అది చాలా ఉత్తమమైన పనండి. అంటే సొసైటీలో ఉండే ఫ్రెండ్స్ కానీ, సొసైటీలో ఉండే పీపుల్ కూడా ఏం చెప్తానంటే, ఎవడన్నా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాడని అంటే మాత్రం, ఒరేయ్ పనికిమాలినెదవా, అది క్రెడిట్ కాదు. నువ్వు ఒక వేస్ట్ ఫెల్లో అని సొసైటీ ఐడెంటిఫై చేయగలిగే. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నప్పుడల్లా నువ్వు చేసే పనికిమాలిన పనికి ఎయిదర్ విడాకులు తీసుకొని ఎళ్ళు. ఇది మాత్రం కరెక్ట్ కాదని సమాజం దాన్ని ఫోకస్ చేస్తూ ఉంటేనే అది కట్ అవుతుంది తప్ప, మనోళ్ళేం చేస్తారంటే కామెడీకి నువ్వు తోపురా, నువ్వు తురువు అనే ఎదవ డైలాగ్ లేకుండా దాన్ని అనిస్తేనే కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఫైనల్ క్వెషన్ సార్. సొసైటీ అంతా ఇప్పుడు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుంది. అచీవ్ చేయాలన్న వాళ్ళే, ఇంకేదన్నా చేయాలన్నా వాళ్ళే అనేటట్టే ఉంది బయటంతా కూడా. అమ్మాయిలు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 200% చిన్న చిన్న తాత్కాలిక ఆనందాల కోసం ఎవడో ఏదో నువ్వు అందంగా ఉన్నావనంగానే ఇప్పుడు చాలామంది గుంటూరులో చాలా ఇన్సిడెంట్స్ నేను చూస్తున్నాను మ్యామ్. హ్మ్. పర్టిక్యులర్‌గా నాకు అక్కడ పోలీస్ ఆఫీసర్‌తో పనిచేస్తుంటే, ఇంటర్ దాకా బాగా చదువుకున్న అమ్మాయి, ఎంబీబీఎస్ సీట్ సంపాదించిన అమ్మాయి, ఎవడో నార్మల్‌గా రోడ్డు మీద స్టంట్‌లేసి ఖాళీగా టైమ్ పాస్ చేసే వ్యక్తులు ఊరికే వచ్చే అమ్మాయిని నువ్వు చాలా బాగున్నావు అనంగానే, అంత సింపుల్ దానికి వాడెవడో పనికిమాలినోడు వాడే సంపాదన లేకుండా నాన్న డబ్బులతో తీసుకొనొచ్చి గిఫ్ట్ కొనిస్తుంటే అక్కడే పడిపోతూ ఉంటే ఇంకా వాల్యూ ఎక్కడుంటుందండి. అందుకే అమ్మాయిలెప్పుడు సత్యవాణి అమ్మమ్మ గారు చెప్తుంటారు. అమ్మాయిలెప్పుడు బంగారం, చాలా జాగ్రత్తగా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఉండకుండా చాలా వాల్యుబుల్‌గా ఉండాలని చెప్పి, చిన్న చిన్నవి ఇప్పుడు నీ వాల్యూ అవతల వాడు పెంచే విధంగా ఉండాలి కానీ తగ్గించే విధంగా ఉండకూడదు. అందులో నువ్వు ఆఖరికేసుకునే బట్టల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసి ఏది నచ్చుతుంది, ఏది నాకు సూట్ అవుతుందని చూస్తున్నావు గదా! అలాగే ఒక అబ్బాయి, అవతల అబ్బాయి వాడేదో ఎదవ స్టంట్‌లేస్తూనో లేకుంటే చిన్న చిన్న దానికి పడిపోకుండా నువ్వు సెలెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప, నీకు ఎరేసే విధంగా ఉండకూడదని నేను అమ్మాయిలకి ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఈ ఈ టైంలో మాత్రం. నువ్వు సెలెక్ట్ చేసుకునే విధంగా. అందుకే ఆ రోజుల్లో ఏమంటారు దాన్ని? అందరు అబ్బాయిలందరూ కూర్చొనుంటే సెలెక్ట్ చేసుకునే విధంగా ఉండేదాన్ని. స్వయంవరమా? అలాంటి స్వయంవరాలు మళ్ళీ రావాలి. అలా చూస్ చేసుకునే విధంగా ఉండాలి తప్ప, ఎవడో వచ్చి చెప్పంగానే వాడి మత్తులో పడిపోయి వాడు ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే ఎన్నో కేసులు మనం చూస్తున్నాం. అలా ఉండకూడదని అమ్మాయిలు స్ట్రాంగ్‌గా వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ వాల్యూస్‌ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.